నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం సూరాయపాలెం గ్రామంలో సుమారు 4 దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన స్థలం కబ్జాకు గురైంది. తన స్థలాన్ని పెంచలయ్య అనే వ్యక్తి ఆక్రమించారని బాధితురాలు దండే పెంచల లక్ష్మమ్మ వాపోయారు. 1988వ సంవత్సరంలో సూరాయపాలెం గ్రామానికి చెందిన పెంచల లక్ష్మమ్మ పెంచలయ్య వద్ద నుండైతే 30 అంకణాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. కొన్ని సంవత్సరాలు సూరాయపాలెం గ్రామంలో నివాసం ఉన్న ఆమె ఉపాధి నిమిత్తం చెన్నై వలస వెళ్లారు. ఈ సమయాన్ని ఆసరాగా చూసుకున్నటువంటి తలారి కుమారుడు పెంచలయ్య ఆ స్థలంపై కన్నేశాడు. ఈ విషయం తెలిసి బాధితురాలు సూరాయపాలెం గ్రామానికి చేరుకుని తన స్థలం గురించి ప్రశ్నించగా సదరు వ్యక్తి దురుసుగా వ్యవహరిస్తున్నట్లు వాపోయింది. నీకు దిక్కున్న చోట చెప్పుకో, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నాడని తెలిపింది. న్యాయంగా కొనుక్కున్న భూమిని కబ్జా చేయడమే కాకుండా ఎదురు తిరిగితే బెదిరిస్తున్నారు. ఉన్నంత స్పందించి అయితే ఉన్నతాధికారులు నా స్థలాన్ని నాకు ఇప్పించాలని దండే పెంచలమ్మ లక్ష్మమ్మ వేడుకుంటుంది. పెంచిలి ఇక్కడ స్థలం కొన్నాను. స్థలం కొని నేను చెన్నైకి బతుకు తిరిగి కోసం నేను చెన్నైకి పోయినాను. నేను వచ్చి ఇప్పుడు అడిగితే మమ్మల్ని పోలీసులు పట్టించిండు. వాళ్ళని కొట్టండి అని చెప్పిండు. ఆయన మళ్ళీ ఆడ నుంచి మేము ఇక్కడికి వచ్చినాము. వస్తే మేము ఏడుంటే వాళ్ళ సామాన్లు ఏం లేవు మా ఇంట్లో. మా సామాన్లు బయట వేస్తే మా సామాన్లు అన్నీ బయట వేసారు. వాళ్ళని లోపల వేయండి అని చెప్తాను సార్. మీరు నాకు న్యాయం చేయాలి. నేను 30 అంకణాల స్థలం అలాగే 5 సెంట్ల భూమిని దండు పెంచిలేకి కోళ్ళకాడి పెంచిలేయ రాసి ఇచ్చారు. ఈ రాసి ఇచ్చిన పొలాన్ని వాళ్ళు బతుకు తెరువు నిమిత్తము చెన్నైకి కాపురం వెళ్లాల్సి వచ్చింది. అక్కడే ఉండి జీవన సాగించుకుంటూ మళ్ళీ తిరిగి వాళ్ళ స్వరగ్రామం అయిన సూరాయపాలెం గ్రామానికి వచ్చారు. వస్తే అక్కడ గ్రామంలో ఉన్న కోళ్ళకాడి పెంచిలే కుమారుడు పెంచిలేయ కలారిగా ఉద్యోగం చేస్తా దాన్ని ఆక్రమించి ఇక్కడ లోకల్ సపోర్ట్గా ఉన్న నాయకులు వాళ్ళ సపోర్ట్ చూసుకొని లేనిపోని గొడవలు సృష్టించి వాళ్ళని నెట్టి గొడవలు చేసి ఈరోజు వాళ్ళ చెల్లెలు కొడుగ్గా నేను వచ్చాం. మేము అడిగాం, ఏందా ఇది పరిస్థితి అని అడిగితే, మీరు దిక్కున్న చోట చెప్పుకోండి, మీరేం చేస్తుంటారో చేసుకోండి, మేము చేసేది మేము చేస్తాం, మీకు సంబంధం లేని విషయం, మీరేంది మమ్మల్ని అడిగేది అని చెప్పేసి మా మీద కూడా రివర్స్ అయ్యారు. ఇదేందయ్యా, ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి మేము పొదలకూరు మండలం తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాం, అర్జీ పెట్టాం. ఆయన చూశారు, గ్రామ సర్వేయర్ని పంపించారు, కొలిశారు. వాళ్ళు రాళ్ళు బీకేశారు. తర్వాత మండల సర్వేయర్ వచ్చారు, వాళ్ళు అద్దులు వేశారు, రాళ్ళు కొలిశారు, అద్దులు వేశారు, పక్కన ఉన్న స్థలాలన్నిటిని కూడా కొలిశారు, అన్నీ చేశారు. చేసిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ రాళ్ళు బెరికేశారు. 30 నేను వచ్చి కోలకాడ పెంచిలియా కాడ మేము స్థలం 30 అంకణాల స్థలం కొన్నాం. 1980లో స్థలం కొన్నాం. కొద్ది రోజులు కాపురం చేసినాను కదా. మా బతుకు తీరుగా మేము చెన్నైకి పోయినాం. కూలి పని చేసుకుంటా బతుకుతున్నాం. ఇప్పుడు వయసు అయిపోయింది. సరే ఇంకా కూర్చొని పిల్లకాయలు ఏదైనా సహాయం చేస్తారో ఏమైనా ఉన్నాము అని చెప్పేసి మళ్ళీ మేము స్వగ్రహానికి వచ్చేసినాం. అదయ్యా మా పరిస్థితి. మేము వచ్చే టయానికి కోలకాడ పెంచిలియా కొడుకు పెంచిలియా మేము వచ్చేళ్ళకి మా స్థలానికి ఆక్రమించి ఊళ్ళ పేరు మీద మార్చుకోవాలని ఆలోచనలో పై అధికారులను పెట్టుకొని మమ్మల్ని చేస్తారు. ఇప్పుడు దళారు పని చేస్తుండ్రు, గవర్నమెంట్ పని ఎవరికి, మాకు పనే లేదు. మేమిద్దరం ముసలోళ్ళమే, మేము ఏడు బతకదామని వస్తే మమ్మల్ని బెదిరిస్తున్నాం. కాబట్టి మీరు ఏదో వీడియోదో మాకు మంచిది చేస్తారని మేము కోరుకుంటున్నాము.